నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలో ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. మేధో నక్సల్స్‌తో ముప్పు. సాయుధ నక్సల్స్‌తే అంతమొందించాం గానీ వీరికింకా పొంచి ఉన్నారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ హెచ్చరిక. మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలకు పిలుపు. పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి. 13వసారి జాతీయ జెండా ఆవిష్కరణ. ఖార్గే, రాహుల్ గైర్హాజరు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్యోత్సవం. ఉజ్వల భారతానికి సప్తధార. అగ్రదేశాల సరసన చేరేందుకు 7 మార్గాలు అనుసరించాలి. పోటీ పరీక్షల కోసం యువతకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు. క్రీడాకారుల అన్వేషణకు టాలెంట్ హంట్. 1,00,00,000 మంది కృత్రిమ మేధలపై శిక్షణ. ఎర్రకోట నుంచి ప్రకటించిన ప్రధాని మోదీ. రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవంలో భద్రతా బలగాల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న చంద్రబాబు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? నాయకులు 2,000 ఇస్తే 2,00,000 సంపాదించుకుంటారు. మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోబోమని చెప్పండి. శ్రీశక్తి ఏడాది రెట్టింపుపై ఆత్మగౌరవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశ భవిష్యత్తు బలం యువతే. మార్పు తీసుకురావాలన్న తపన ఉండాలి. వ్యవస్థలో తప్పుంటే సరిచేయడమే లక్ష్యం కావాలి. వికసిత భారత్ 2047కి సంకల్పంతో ఏపీది బలమైన పాత్ర. స్వతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉజ్వల భారతానికి సప్తధార. తయారీ పరిశ్రమ స్థాయి విడిభాగాల కూర్పు నుంచి సమగ్ర తయారీ స్థాయికి పరిశ్రమ రంగం ఎదిగేలా చేయడం. వ్యవసాయం, ఆహార శుద్ధి. భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతులు అధికారిక కేంద్రంగా మార్చడం. టెక్నాలజీ, ఏఐ, డీప్ టెక్. అంతర్జాతీయ టెక్నాలజీ లీడర్గా ఎదగడం. యూపీఐ లాంటి వ్యవస్థలను అంతర్జాతీయంగా విస్తరించడం. జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, శాటిలైట్స్ కమ్యూనికేషన్లో మరింతగా విస్తరించడం. పీఎం గతిశక్తి మల్టీ మోడల్ రవాణా. ఉపఖండం అంతటా రవాణా సౌకర్యాలు విస్తరించడం. పారిశ్రామిక క్లస్టర్ల మధ్య హైస్పీడ్ రైల్వే లైన్ అనుసంధానం పెంచడం. రక్షణ సామర్థ్యం, ఎగుమతుల పెంపు. సైనిక సంతృప్తి, స్వీయ సమృద్ధి సాధన. వాటి ఎగుమతుల పెంపు. దేశానికన్నా దిగుమతుల ముద్ర తొలగించడం. గ్రీన్, బ్లూ ఆర్థిక వ్యవస్థల విస్తరణ. పర్యావరణ సుస్థిరం సాధించడం. గ్రీన్ హైడ్రోజన్లో పెట్టుబడులు. సముద్ర వనరుల అన్వేషణ కోసం తీర ప్రాంతాల వినియోగం. సాఫ్ట్ పవర్, సంస్కృత దౌత్యం, సృజనాత్మక పరిశ్రమలు. అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడి. అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకం ద్వారా యువశక్తి వినియోగించుకోవడం. ప్రపంచాన్ని గెలుద్దాం. ప్రజల మద్దతుతో కూటమి ఐక్యత, కేంద్ర సాయం రాష్ట్రానికి ఊపిరిపోశాయి. వికాసం నుంచి వైభవం వైపు, సుసిద్ధం నుంచి స్వర్ణాంధ్ర వైపు పయనిద్దాం. 2047 నాటి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలని సంకల్పంగా తీసుకుందాం. ప్రభుత్వ భూముల్లో ఏలుగా నివసిస్తున్న వారికి పట్టాలు. స్వతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా అమరావతిలో వేడుకలు. సత్వర న్యాయమే కోర్టుల లక్ష్యం కావాలి. స్వతంత్ర దినోత్సవంలో హైకోర్టు సీజే జస్టిస్ లీసా గిల్. ఇకపై మనం కేర్ ఆఫ్ అమరావతి. మన జెండా బాతిలందరూ గుండె జప్పుడే. విద్యార్థులను చూస్తుంటే పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయి. స్వతంత్ర వేడుకల్లో మంత్రి నారా లోకేష్. విద్యా, ఉద్యాన శాఖల శకటాలకు ప్రథమ బహుమతులు. కావత్తు ప్రదర్శనలో తొలి స్థానంలో కర్నూలు ఏపీఎస్వి రెండో పటలం. జప్తిక ప్రశంసా పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు. లోక్భవన్లో వైట్ హోమ్ ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన సీఎం, హైకోర్టు సీజే, పలువురు ప్రముఖులు. హస్తకళాకారులు అందుబాటులో వుడ్ బ్యాంక్. ధవళేశ్వరం సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంకును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. వర్చువల్గా మరో 6 కేంద్రాలు ప్రారంభం. మన ఎండుమిర్చికి శ్రీలంక తిరస్కరణ. పరిమితి మించి ఆప్టోటాక్సిన్కే కారణం. జ్ఞానారంభం. పటికెల్ అజయ్ శతకం రాణించిన రాహుల్. శ్రీలంకలో తొలి టెస్ట్. భారత్ 248కు 2. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్పై 18 అసెంబ్లీలో చర్చ. అదే రోజు తీర్మానం లేదా బిల్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ నెల 18న శాసనసభలో చర్చించనున్నారు. అదే రోజు ఉదయం మంత్రివర్గం సమావేశంలో నివేదిక ఆమోదించి తర్వాత సభలో దానిపై చర్చ చేపట్టనున్నారు. బీసీ రిజర్వేషన్కు సంబంధించి శాసనసభ తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
దీనితో పాటు సోమవారం నుంచి 4 రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాల్లో చర్చించిన అంశాలపై మంత్రులు పొయ్యవల కేశవ్, అచ్చెన్నాయుడు, అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వికసిత్ భారత్కు సప్తదారులు తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకనామిక్ సాఫ్ట్ పవర్. ఏడాదిలో 1,00,00,000 మంది యువతకు ఏఐ శిక్షణ, పోటీ పరీక్షలు, ఉచిత ఆన్లైన్ కోచింగ్, రైతు సేంద్రీయ సాగు దిశగా మళ్లాలి, అణుశక్తిలో స్వయం సమృద్ధి లక్ష్యం, 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు, బాల క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, రక్షణ సేవల నిషేధంలో స్వచ్ఛంద పౌరదళం, నక్సలైట్లు నిర్మూలిద్దాం, మేధోసు నక్సల్స్ ఇంకా ఉన్నారు, 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ. విశాఖ విమానాశ్రయానికి వీడ్కోలు, పౌర సేవల్లో 4.5 దశాబ్దాలు, నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన రాకపోకలు బంద్, ఇవి పూర్తిగా న్యాయవ్యాధ్వానంలో కార్యకలాపాలు, ప్రత్యేక విమానాలు మాత్రమే అనుమతులు, చిన్న రన్వే ఒక విమానంతో మొదలై అంతర్జాతీయ సర్వీసులు అందించే స్థాయికి, రేపటి నుంచి భోగాపురం నుంచి కార్యకలాపాలు, హస్తకళల పరిరక్షణే ధ్యేయం, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన, ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ ప్రారంభం, రాష్ట్రంలో మరో 6 వుడ్ బ్యాంకులు కూడా ముడిసరుకు కొరత తీరుతుందన్న డిప్యూటీ సీఎం. మహిళలే మహారాణులు, తీసుకున్న ప్రతి రూపాయి చెల్లిస్తున్నారు, పురుషులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు, మహిళా సాధికారత నాడు డ్వాక్రా తెచ్చా పథకాలను సద్వినియోగం చేసుకోండి, నేరగాలను ఒక్కంటే కనిపెట్టండి, సీఎం చంద్రబాబు పిలుపు, శ్రీశక్తికి సంవత్సరం, రెంటిపైన ఆత్మవిశ్వాసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. నేడు డిఎస్పీ టీచర్ల మెగా ర్యాలీ, విజయవాడ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం, ఐజీఎంసీ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహణ, దాదాపు 7,000 మంది వరకు పాల్గొంటారని అంచనా, కూటమి ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్న టీచర్లు. ఎత్తిపోతలకు మహాదశ, 632 కోట్లతో 623 పథకాలకు మరమ్మతులు, 3,883 కోట్లతో 789 ఎత్తిపోతల పథకాలు 10 ఏళ్ల పాటు యాజమాన్య నిర్వహణ, పునరుద్ధరణతో 14 లక్షల ఎకరాల సిద్ధీకరణ, అక్టోబర్ 16వ తేదీ నుంచి పనులు, జలవనరుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం. బీమా స్కామ్లో జైలుకు వైసీపీ జెడ్పీటీసీ, ఇన్సూరెన్స్ కంపెనీల టోకరా కేసులో ప్రధాన నిందితుడు బెండి గోవిందరావు, నకిలీ ఆధారాలతో భారీగా సొమ్ము స్వాహా, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బయటపడి కుంభకోణం, వైసీపీకి చెందిన మరో నేత మోసం బయటపడింది, బీమా కంపెనీ కళ్లు గప్పి కోట్ల రూపాయలు కాజేసి భారీ కుంభకోణం, శ్రీకాకుళం ఆమదాలవలస జెడ్పీటీసీ సభ్యుడు వైసీపీ నాయకుడు బెండి గోవింద్ ప్రధాన నిందితుడిగా తేలారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలకు మోసం చేసి కేసులో ఆమదాలవలస పోలీసులు శుక్రవారం 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి బి. రమ్య వారికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు. నిందితులు ఆంపోల్ జైలుకు తరలించారు. ఆముదాల వలస మండలం వజ్జంగి గ్రామానికి చెందిన ఎండ్ల అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం వజ్జంగి గ్రామానికి చెందిన బెండి గోవిందరావు ఆయన బంధువు బెండి పున్నయ్య వయసు తక్కువ చూపేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. తప్పుడు సమాచారంతో వివిధ బీమా కంపెనీల నుంచి పరిహారం పొంది కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా చేశారు. ముఠాగా ఏర్పడి మోసం. ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు. ఫార్చ్యూన్ 500 జాబితాలో 50 దేశీ కంపెనీలు ఉండాలి. కనీసం ఒక బ్యాంకింగ్, ఫార్మా సంస్థ ప్రపంచ టాప్ 5 స్థాయికి ఎదగాలి. దేశీయ టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయంగా కీలకంగా మారాలి. 80వ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశీయ కార్పొరేట్ రంగానికి లక్ష్యంగా నిర్దేశించిన ప్రధాని నరేంద్ర మోడీ. సాక్షి. డిఎస్పీ డైవర్షన్ కోసమే అభ్యుత కల్పనతో గ్రూప్ 1పై అనవసర రాద్ధాంతం. డిఎస్పీపై జంజీ
నిలదీసడంతో చంద్రబాబు, లోకేష్ ఉక్కిరిబిక్కిరి. కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్ వన్ నియామకాలని వివాదంగా మార్చే ప్రయత్నం. కోవిడ్ నిషేధంలో డిజిటల్ మూల్యాంకనం. వాటి ఫలితాలు వెల్లడలేదు. ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు. హైలాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదు. సాక్షాత్తు చంద్రబాబు హయాంలో ఏపీఎస్సీనే కౌంటర్ హైకోర్టుగా విషయం స్పష్టం చేసింది. ఇక అక్రమాలు ఎక్కడ? స్కామ్ ఎక్కడ? హైకోర్టు ఆదేశాల మేరకు అత్యున్నత ప్రయాణంతో మాన్యువల్ మూల్యాంకనం. దాని ఆధారంగానే ఫలితాలు, తుది ఎంపికలు. ఎంపికైన వారి ప్రొఫైల్ను చూస్తే పరీక్షలు ఎంత పారదర్శకంగా జరిగాయో అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిభకు పట్టడం తప్ప అక్రమాలకు ఆస్కారం లేదు. అత్యున్నత అధికారులతో 3 ఇంటర్వ్యూ బోర్డులు. స్కిల్ బెయిల్కు బాబు బహుమానం. లోక్యుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు. ఆయన పేరును ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు. మొదట మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరు. 2024లో ఒక విశ్రాంత ఏసీజీ పేరున పదవి సిఫార్సు చేసిన హైకోర్టు సీజే. ప్రధాన న్యాయమూర్తి సిఫార్సును చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు. ఎటువంటి ఇబ్బందికి ఎదురుకాకుండా ఏకంగా లోక్యుక్త చట్టానికి సవరణలు. తద్వారా లోక్యుక్త ఎంపిక నుంచి హైకోర్టు సీజే తొలగింపు. తన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్న బాబు గత 2 ఏళ్లుగా లోక్యుక్త పదవి భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడే వాయిదా. ఈ క్రమంలో జస్టిస్ మల్లికార్జున పదవి విరమణ. వెంటనే ఇస్తే విమర్శలు వస్తాయని 6 నెలలు వేచి చూసిన బాబు ఎట్టకేలకు కీలక పదవికి జస్టిస్ మల్లికార్జునరావు ఎంపిక. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి. ఆగస్టు రోజున పచ్చి అబద్ధాలే. హామీలన్నీ అమలు చేశామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. వాస్తవానికి సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పూర్తిగా ఎగవేత. అక్కడ నిషేధం, ఇక్కడ ఆహ్వానం. మరో దొంగ కంపెనీ బాబు సర్కార్ రెడ్ కార్పెట్. పలు రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేసిన డేట్రో ప్రో. 2021 ఈ కంపెనీపై జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏసీబీ కేసు నమోదు. తప్పుడు బిల్లుతో క్లెయిమ్స్కు దరఖాస్తు చేసిన వైనం. విచారణలో బట్టబయలైన డేటా ప్రో నిర్వాహకం. దీంతో ఆ కంపెనీ బ్యాన్ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే కంపెనీకి చంద్రబాబు సర్కార్ ఒప్పందం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.